ఏండి 7 వారాల దేవుడు అని ఎవరినంటారో తెలుసా మీకు? తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. వాడపల్లిలో వెలిసిన వెంకటేశ్వర స్వామిని 7 వారాల దేవుడు అని అంటారండి. ఇక్కడికి భక్తులు క్రమం తప్పకుండా ప్రతి వారం వచ్చి 7 ప్రదక్షిణలు చేసి 7 వారాలు పూర్తయిన తరువాత తమ నామ నక్షత్రం ప్రకారం ఏ రోజు వచ్చిందో చూసుకుని ఆ రోజు పూజ చేసుకుని కోరిన కోరికల్ని ఈ దేవుడు తీరుస్తాడని ఇక్కడ ప్రతీతి అండి. అన్ని దేవాలయాల కంటే ఈ గుళ్ళో వెంకటేశ్వర స్వామి వారు శంకు చక్రాలతో గదతో దర్శనమిస్తారండి. ఇక్కడ ఈ వాడపల్లి రావులపాలెం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చూడటానికి ప్రకృతి అందాలు చాలా బాగుంటాయండి. వాడపల్లి వెళ్ళే వాళ్ళు కావాలంటే రావులపాలెంలో ఆగి టిఫిన్ చేసి వెళ్ళొచ్చండి. నేను అక్కడ రావులపాలెంలో ఆర్కే టిఫిన్స్ దగ్గర ఆగి అన్లిమిటెడ్ టిఫిన్ ఉంటే చేసి బయలుదేరానండి. రావులపాలెం నుంచి వాడపల్లికి వెళ్ళే దారిలో ఉన్న పచ్చటి పొలాలు చూడటానికి చాలా బాగుంటాయండి. ఇది వాడపల్లిలో ఉన్న బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 100 మీటర్ల దూరంలో ఉంటుందండి దేవస్థానం. శనివారం వస్తే మాత్రం అస్సలు ఖాళీ అనేది ఉండదండి. మిగిలిన రోజుల్లో కొద్దిగా పర్వాలేదండి. నేనైతే ఆదివారం వచ్చానండి, చాలా ఖాళీగానే ఉందండి ఇది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా మొక్కు తీర్చుకోవాలనుకుంటే దేవాలయానికి తూర్పు వైపున గోదావరి తీరాన కేశఖండనశాల ఉంటుందండి. కొద్దిగా ఒక 200 మీటర్ల దూరంలో ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకోవచ్చండి. అసలు వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వరుడు అని నామకరణం చేసింది ఎవరో తెలుసండి మీకు? సాక్షాత్తు ఆ నారద మహాముని అండి. వెంకటేశ్వరుడు అంటే కష్టాలను హరించేవాడు అని అర్థం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది క్యూ లైన్లు అండి. ఆదివారం కాబట్టి కొద్దిగా ఖాళీగా ఉన్నాయండి. శనివారాలు వస్తే అసలు క్యూ లైన్లు అసలు నించోవడానికి కూడా ఖాళీ ఉన్నంత జనం ఉంటారండి. ఈ వాడపల్లి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి గదాధరుడై ఉండటం అనేది ఒక విశేషం అని చెప్పుకుంటూ ఉంటారండి. ఈ దేవాలయం వెనక వైపున అన్నదాన కేంద్రం ఉందండి. అక్కడ నిత్యం ప్రసాదం చాలామంది భక్తులు వచ్చి ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం ప్రసాదం స్వీకరించడం మర్చిపోకండి. ఈ వాడపల్లికి వెళ్ళే వాళ్ళకి రావులపాలెం నుంచి శనివారం, ఆదివారం బస్సులు ఉంటాయండి. మిగిలిన రోజుల్లో ఆటోలు మీకు అవైలబుల్గానే ఉంటాయండి ఆటోలు. ఇక్కడ స్వామివారి ప్రసాదమైన లడ్డూ ప్రసాదం పెద్ద తిరుపతి లడ్డూని ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వాడపల్లిలోనే గృహ సంకల్ప పూజ అని ఉంటుందండి. అక్కడ గుడి ఎదురుగానే ఇటుకలు అవి ఉంటాయండి. అవి తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి గృహ సంకల్పం చేసుకుంటే వాళ్ళకి ఒక సంవత్సరం తిరిగేలోపే గృహం కట్టుకుంటారు అని ఒక నానుడి అండి. ఇక్కడ పెద్ద తిరుపతి, చిన్న తిరుపతిలాగే ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుంటున్నారండి. మీరు ఎవరైనా వెళ్లకుండా ఉంటే ఒకసారి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి కామెంట్ పెట్టండి. 7 వారాలు క్రమం తప్పకుండా ప్రదక్షిణలు చేసుకొని పూజ చేసుకోవాలనుకునే భక్తులు వారి నామ నక్షత్రం ప్రకారం ఆ నెలలో ఏ రోజు వచ్చిందో చూసుకుని ఆ రోజు మాత్రమే పూజ చేసుకోవాలండి. ఈ నామ నక్షత్రం ఏ రోజు వచ్చిందో దేవస్థానంలోనే మనకి బోర్డు పెడతారండి, చూసుకొని చేసుకోండి. ఉంటానండి.